गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणं श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणै किं प्रयोजनम्। हस्तस्य भूषणं दानं हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणं श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणै किं प्रयोजनं। మహర్షులు ఈ చేతులకు భూషణమనగా ఏమిటి, ఈ చేతులకు అలంకారం ఏది అంటే దానము. ఎప్పుడైతే చేతుల ద్వారా దాన ధర్మాదులు ఎప్పుడు చేసినామో అప్పుడు కదా ఈ చేతులకు కంకణాలు ధరించిన వాళ్ళం అవుతాము, ఈ చేతులకు భూషణం వస్తుంది అప్పుడు. అందుకోసం హస్తస్య భూషణం దానం హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం. ఈ కంఠమునకు కంఠాభరణాలు ధరిస్తున్నారు, ఎన్నో ఆభరణాలు ధరిస్తున్నారు. ఎన్ని ధరించినప్పటికైనా ఎవరైతే సత్యము పలకరో అట్టి సత్యము పలకలేనటువంటి వారికి ఎన్ని ఆభరణాలు ధరించినా ఈ భూషణాలు కావు. అట్టి ఆభరణాలు ధరించినప్పటికైనా సత్యం ఎవరు పలుకుతారో వాళ్ళు భూషణాలు ధరించిన వాళ్ళే అవుతారన్నమాట. అందుకోసము దాన ధర్మాదులు చేతులకు ఎన్ని కంకణాలు ధరించినప్పటికైనా ఎన్ని ఉంగరాలు ధరించినప్పటికైనా అవి భూషణాదులు కావు. దాన ధర్మాదులు చేతుల ద్వారా ఎప్పుడు దాన ధర్మాదులు చేస్తారో అప్పుడు నిజమైన భూషణాలు అవుతాయి అన్నమాట. అందుకోసమే హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణై కిం ప్రయోజనం. కంఠమునకు అలంకారము సత్యం. అది ఎవరు సత్యం పలుకుతుంటారో వాళ్ళు తప్పకుండా కంఠాభరణము ధరించిన వాళ్ళు అవుతారు. సత్యము స్వామి సత్యం పలకండి అని అంటుంటారు. ఎప్పుడు సత్యము ధర్మం గురించి చెప్తుంటారు స్వామి మీరు అని మీరు అనవచ్చు. కానీ సత్యము ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పుణ్యపురుషులకు తన నీడ తాను ఎట్లా వదలలేదో ఆ ధర్మం అనేది మనలో వదలలేదు. సదా సత్యము పలుకుతున్నటువంటి వారికి నిర్భయులంగా ఉంటారు. సత్యం ఎవరు పలుకుతుంటారో నిర్భయులై విహరిస్తుంటారు, నిర్భయత్వంగా సంచరిస్తారు వాళ్ళు. అసత్యం పలుకుతున్నటువంటి వారికి అణువున అడుగున వాళ్ళకి ఆపదలు చుట్టుముట్టుతుంటాయి, ఎప్పుడు దుఃఖపడుతుంటారు, అశాంతి గురవుతారు. సత్యం పలుకుతున్నటువంటి వారు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు నిండుకుండేలాగా ఉంటారు. వాళ్ళు సత్యానికి ఉన్నటువంటి ధీశక్తి దివ్యశక్తి ఇలాంటిది. అందుకోసమే సత్యం కంఠస్య భూషణం. ఒకసారి మనం ఎప్పుడు అసత్యాలు పలకకూడదు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భీష్మాచార్యుల వారిని తన తల్లి అయినటువంటి
మత్స్యగంధి అనగా సత్యవతి, కుమార, మీ తమ్ములు మరణించినారు, చిత్ర విచిత్ర వీర్యులు అనగా చంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నప్పుడు గంగాదేవి కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నప్పుడు గంగాదేవి కొంచెము వెళ్ళిపోయినందువల్ల భీష్మాచార్యుల వారికే యువరాజు పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. ఎందుకో చంతన మహారాజు ఇంకో వివాహం చేసుకోవాలని ఒక భావన కలుగుతుంది. అది ప్రశ్నోత్తర కార్యక్రమంలో వివరంగా అడగండి, ఇప్పుడు సమయం ఉండదు కావున. అప్పుడు ఆ మత్స్యగంధిని వివాహం వాడాలనుకుంటారు. అప్పుడు భీష్మాచార్యుల వారి అనుమతి ద్వారా అప్పుడు సత్యవతీదేవిని అనగా మత్స్యగంధిని వివాహం ఆడాలనుకున్నప్పుడు దాశరాజుండి ఎవరు తన కుమారుడు తన వంశమునకు ఎవరు పెద్ద కొడుకో వారే మహారాజులవుతారు. నేను నీకు ఇచ్చి వివాహం చేసినప్పుడు నా కూతురు పుట్టిపోయే బిడ్డలు కూడా మహారాజులు కాలేరు, దాసులుగా ఉండిపోతారు. మాకు పుట్టే కుమారులకు మాత్రమే రాజ్యమిచ్చి తీరైతే నా కూతురునిస్తా, లేకపోతే ఇవ్వనంటాడు దాశరాజు. అప్పుడు ఈ విషయము భీష్మాచార్యుల వారికి తెలిసి తండ్రి యొక్క కోరిక నెరవేర్చుట నిమిత్తమై తాను బ్రహ్మచర్య దీక్ష బూనుతాడు. బ్రహ్మచర్య దీక్ష బూని ఆ దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నేను వివాహమే చేసుకోను, నేను మహారాజుగా నేను ఉండను, ఎప్పుడూ సేవకుడుగానే ఉంటాను. ఆ రాజసింహాసనాన్ని ఒక సేవకుడుగా ఉండి నేను కాపాడుతుంటాను. అంతవరకే నేను సేవకుడుగా మాత్రమే సేవ చేస్తూ సేవకుడుగా ఉంటూ ఆ రాజసింహాసనాన్ని కాపాడుతుంటాను, నేను బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు చంతన మహారాజుకు సత్యవతికి 2 కుమారులు జన్మిస్తారు. చిత్ర విచిత్ర వీరులు, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వాళ్ళని చిత్ర విచిత్ర వీరులు అంటారు. వాళ్ళు రోగం వచ్చి రోగగ్రస్తులై యుద్ధంలో వాళ్ళు మరణిస్తారు. మరి ఆ వంశం నిర్వంశమయ్యే సమయంలో సత్యవతి వచ్చేసి, కుమార, భీష్మాచార్యుల వారిని ప్రశ్నిస్తుంది. కుమార, మీరు వివాహం చేసుకోండి, వంశాన్ని నిలపండి అంటే, అమ్మా, నేను తండ్రికి మాట ఇచ్చినాను, నేను ప్రతిజ్ఞ చేసినాను, అసత్యము పలకడం మహాపాపం కదా, అసత్యము పలికి జీవించడం ఎందుకమ్మా? పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః యత్వా వ్యతికమేతాభ్యాం నతు సత్యం కథంచన. అమ్మా, పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః, నేను దేవరాజ్యమును అంటే ఇంద్ర పదవినైనా తృణీకరిస్తాను, వదిలేస్తాను. ఈ ముల్లోకముల యొక్క సామ్రాజ్యాన్ని, ఆ ఇంద్ర పదవిని, ఆ ఇంద్రసింహాసనాన్ని కూడా నాశించినమ్మా. ముల్లోకముల యొక్క సామ్రాజ్యమే నేను వద్దనుకుంటున్నాను, నాకు అది అవసరం లేదు. పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః, ఇంద్ర పదవిని నాకు వచ్చి నువ్వు తీసుకో అన్నా నేను స్వీకరించను. ముల్లోక సామ్రాజ్యాన్ని కూడా నేను వదిలేస్తాను. అది నన్ను అనుసరిస్తూ నన్ను వరించినా సరే, కానీ సత్యము వదిలే అంటే నేను వదిలేయను. అందుకోసము నా పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః యత్వా వ్యతికమేతాభ్యం నతు సత్యం కథంచన. ఆ ముల్లోకములు కానీ ముల్లోకముల యొక్క సామ్రాజ్యమును కానీ ఇంకా దీనికన్నా మించినది ఇంకా ఏవైనా పదవి ఉన్నా సరే ఈ సత్యమునకు సాటి రావమ్మా. అందుకోసము ఈ అన్ని వదులుతాను కానీ సత్యాన్ని వదలను అంటాడు. తన తల్లితో చెప్తాడు ఈ విషయం. మహాభారతంలో ఇది ఆది పర్వంలో మీరు చూసుకోండి ఈ రహస్యం. సత్యమునకు ఎట్టి మహిమ ఉన్నదో, ఎట్టి శక్తి ఉన్నదో కొంచెం తెలుసుకోండి. అందుకోసము సర్వత్రా మీరు సత్యమే పలుకుతుండాలి. కొంతమంది ఉండి చాలామంది సత్యం అంటుంటారు, అసత్యం పలికితే ఎవరు చూస్తున్నారంటే ఇంతమంది మీకు ఎన్నో ఉపమానాలు చెప్పిన. ఆదిత్య చంద్ర వనిలానలౌ చ ద్వౌ భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రంచ ఉభే చ సందే ధర్మస్య జానాస్య నరస్య వృత్తిం. 14 మందిని సాక్షులుగా పెట్టినాడు ఆ పరమాత్మ భగవంతుడు. సత్యం పలుకుతున్నారా, అసత్యం పలుకుతున్నారా, వీళ్ళు ఏ మార్గంలో సంచరిస్తున్నారని సాక్షులుగా పెట్టినారు.
అందుకోసమే ఇంతమంది సాక్షులను మనం తప్పించుకోలేము. సత్యం పలుకుచున్నటువంటి పుణ్యపురుషులకు దైవానుగ్రహం ఉంటుంది. సర్వత్రా పంచభూతములు కాపాడతాయి, సమస్త దేవతాగణాలు కాపాడుతుంటారు సత్యాత్మని. అందుకోసమే పూర్వకాలంలో, ఎందుకంటే సత్యానికి ఇలివివ్వరు, అసత్యం పలికితే చాలు. ఇంట్లో పిల్లోడైనా కొంచెం అసత్యమైన వాకులు పలుకుతూ అల్లరి చేష్టలు చేస్తుంటే నవ్వుతూ ఉంటారు. అసత్యమునకు ఇలువ ఉన్నది, సత్యమునకు ఇలువ లేదు అంటారు, సత్యమునకే ఇలువ ఉన్నది. పూర్వకాలంలో నర్తనశాల అనగా ప్రదర్శనశాల ఉంటుంది కదా, నటించేటువంటి ప్రదర్శన నృత్యశాలలు ఉంటాయి కదా, ఆ ప్రదర్శనశాలలోకి అందరు జనులు పోతున్నారు, ఆ నృత్య ప్రదర్శనలు చూస్తూ ఉన్నారు. ఒకరోజు అందులో ఒక మనిషి వచ్చేసి పందిలాగా అరిచినాడు. ఆ సభాసదులెల్లరు అబ్బా మనిషి పందిలాగా ఎంత మంచిగా అరిచినాడు, ఎంత బాగా అరిచినారు అని చెప్పి కరతాళాలు మ్రోగించినారు. చాలా ఆనందపడ్డారు జనులంతా. అంతలోనే ఆ సభా వేదిక పైన పందిలాగా ఏ రూపంగా పందిలాగా అరిచినాడో ఆ మనిషే మళ్ళా ఆ సభాసదులెల్లరికి చెప్పేసిన, నాయనలారా ఈరోజు నకిలీ అరుపు, రేపు సత్యమైన నిజమైన అరుపు వింటారు మీరు అని మళ్ళీ ప్రకటించినాడు. ఆ జనులంతా ఆశ్చర్యపోయినారు, పందిలాగా చాలా బాగా అరిచినాడు, ఇంతకన్నా ఇంకా ఇది నకిలీ అరుపు అంట, సత్యమైన నిజమైన అరుపు రేపు చూస్తారు అనగానే, రేపు తప్పకుండా చూస్తాము, సత్యం ఈరోజు పలికినాడు పందిలాగా అరిచినాడు మంచిగానే, కానీ ఇది నకిలీ అరుపు అంటున్నాడు, సత్యమైంది నిజమైంది రేపు చూస్తారు మీరు నిజమైన అరుపు అని చెప్పినాడు. రేపు ఇంకెట్లా అరుస్తాడని చెప్పి జనులంతా కూడా ఎదురు చూస్తున్నారు. టికెట్ రెంటింపు పెట్టినారు, డబ్బు జనులు తండోపతండాలుగా జనులు వచ్చేసినారు. అందరు ఆసీనులై ఉన్నారు. ఆ వేదికపైకి పెంపుడు పంది ఉంటుంది కదా, ఆ పందిని చిన్న పట్టుకొని వచ్చేసినాడు. ఆ వేదిక పైన దాన్ని చెవు బట్టి గట్టిగా పిండినాడు. అది గీయని గట్టిగా అరిసింది. సభాసదులారా జనులారా చూశారా, నిజమైన అరుపు చూసినారు కదా ఈరోజు అన్నాడు. అప్పుడు ఇదే అరుపు అని అందరూ లేచిపోయినారు. నకిలీ అరుపులకు అంత నవ్వినారు, అంత ఆనందపడ్డారు, సత్యమైన అరుపుకు మాత్రం విలువ ఇవ్వలేకపోయినారు. మానవాదులు ఈనాడు కూడా అసత్యాలు పలుకుతూ జనులకు ఆటంకాలు కలిగిస్తూ ఎన్నెన్నో అధర్మ మార్గంలో పోతుంటే నవ్వుతూ ఆనందపడుతుంటారు. కానీ సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయాన్ని పొందుతారు. మహాభారతంలో గాంధారీ మాత దుర్యోధనుడు వెళ్ళి, అమ్మా నాకు విజయాన్ని పొందేలాగున నాకు ఆశీర్వదించి పంపమ్మా అని గాంధారీ మాత దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా విజయాన్ని పొందాలనేకో, నేను విజయాన్ని పొందాల, నాకు ఆశీర్వదించమ్మంటే, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం సిద్ధిస్తుందనైనా, ధర్మం ఉన్న చోట అక్కడ విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. యథో ధర్మ తథో జయ. ధర్మం వైపే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం, ధర్మం వైపే విజయం ఉంటుందనైనా అని మాట పలికింది. కానీ నువ్వు విజయాన్ని పొందని పలకలేదు. యథో ధర్మ తథో జయ, ధర్మమే పలికింది. అక్కడ కొడుకుల పైన మమకారం లేదు గాంధారీ మాతకు, ధర్మం వైపు ఉంది. చూశారా, ఈనాడు ఆ మాటను అనుకుంటున్నా. అందుకోసమే ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత తస్మాధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. అందుకోసమే ఇక్కడ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మాన్ని మనం హతమార్చితేమా, అధర్మ మార్గంలో పోతేమా, అట్టి ధర్మమే మనల్ని హతమార్చుతుంది. కావున సదా ధర్మ మార్గంలో మనం పయనించాలి. అందుకోసము ధర్మో రక్షితి రక్షిత. అందుకోసము సదా మనము ధర్మ మార్గంలో పయనిస్తూ సత్యవాక్కులు పలుకుతూ ఉండాలి. ధర్మ మార్గంలో సత్యం ఒక పాదం. సత్యము, దయ, తపస్సు, దానములు
ధర్మదేవతకు 4 పాదములు. అందుకోసం సత్యం ఒక్క పాదం మాత్రమే సుమా, ఈ 4 ఆచరించాలి. అందుకోసము ఇక్కడ సత్యం కంఠస్యభూషణం, శ్రోత్రస్యభూషణం శాస్త్రం. శాస్త్రాలను చక్కగా వినాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం బాగా వింటూ, అది ఏమైనా సందేహాలుంటే ప్రశ్నోత్తర కార్యక్రమంలో మహాపురుషులను, దివ్య పురుషులను, మీ గురువులను మీరు అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని సందేహాత్మ వినశ్చితి, ఏ సందేహం గురువు పైన ఉంటుంది, మీకేమైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవాలి. అది తెలుసుకుని వెంటనే ఆచరించుకోవాలి. అది వినాలా, అది మననం చేసుకొని నిత్యానిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం మోక్షేచ్ఛ కలిగి శాస్త్ర శ్రవణం చేస్తూ శాస్త్రాల్లో చెప్పినట్టు ఆచరిస్తూ ఎవరు ఆ పరమాత్మ చింతన చేసుకుంటారో వారు భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది ముక్తాత్ములు అవుతారు. వాళ్ళు అందుకోసం శాస్త్రాలను చక్కగా వినాలా. హరి అను 2 అక్షరములు హరించును పాతకంబు అంబుజనాభ, హరిని నామ మహాత్యము హరి హరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ. కృష్ణ శతకంలో ఈ పద్యాలు చూసుకోండి. హరి అను 2 అక్షరములు హరించును పాతకంబు హంబుజనాభ, హరిని నామ మహాత్యము హరిహరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ. ఓ పద్మనాభుడైనటువంటి ఆ భగవంతులను లీలలు వింటే చాలు. హరి అని ఒక 2 అక్షరములు విన్నా చాలు, పాపాలన్నీ హరిస్తాయి, నశిస్తాయి. ఆ భగవంతుని లీలలు గానం చేస్తూ, ఆ భగవంతుని లీలలు వింటూ గానం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఇక జన్మ అనేది ఉండదు. శాస్త్రాలు పురాణాలు మనకు చెబుతున్నాయి. అందుకోసమే హరి అను 2 అక్షరములు హరించును పాతకము హంబుజనాభ, హరిని నామ మహాత్యము హరిహరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ. అందుకోసం మంచి కథలే వినాలా, చెడుంటే వినకూడదు, అది అవసరం వదిలేయండి. మంచిది వినాల, మంచిది మాట్లాడాలి, మంచిది చూడాలి. చెడు చూడబోకు, చెడు వినబోకు, చెడు మాట్లాడబోకు. ఈ 3 కంట్రోల్ పెట్టుకుంటే చాలు. ఈ 3 కంట్రోల్ పెట్టుకొని ఆ పరమేశ్వరుని, ఆ ముకుందుని, శ్రీహరిని, ఆ పరమేశ్వరుని మీరు జపిస్తే చాలు, భజిస్తే చాలు, తప్పకుండా మీకు ముక్తి లభిస్తుంది. ఇదే సాధన మార్గం. అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణైక్యం ప్రయోజనం. అందుకోసము ఈ భూషణాలు కావు సుమా, ఇవే నిజమైనటువంటి భూషణాలు, ఇవే సత్యమైనటువంటివి. అందుకోసం దాన ధర్మాదులు చేసుకుంటుండాలి. ఈ సృష్టిలో ఏది సత్యము కాదు సుమా, అన్నీ అసత్యములే. తినుబండారములకు ఏదేదో మనం ఆర్జిస్తుంటాం, కష్టపడుతుంటాం. అవి ఉండవలసిందే. చదువులు ఉండవ, కూటి కోసం మనకు కోటి విద్యలు అవసరమే, అవి చదువుకోవాలా. భుక్తికై ఈ విద్యలు చదవండి. కడుపు నింపుకొనుట నిమిత్తమై మీరు ఈ విద్యలు చదవండి. ముక్తికై పరమాత్మను భజించండి. అతి విద్య నేర్చుట, అధిక విద్యలు జీవితమంతా కూడా పరమాత్మను మర్చిపోయి కూటికోసర విద్యలై ఏదో భౌతికమైన శాస్త్రాలు ఎన్నెన్నో చదువుతున్నారు. చంద్రమండలం పోతున్నారు ఈనాడు, ఎక్కడెక్కడికో పోతున్నారు. ఒక అంగుళమైన మీ హృదయ శోధన, మీ హృదయంలో ఉన్న పరమాత్మను భజిస్తున్నారా? మీ హృదయంలో ఉన్న భగవంతుని గ్రహించి తెలుసుకొని శ్రీహరి పరమేశ్వరాన్ని మీరు ప్రార్థన చేస్తున్నారా? భావ్య సంపదలు ఎన్ని తెలుసుకున్నా, భావ్య సంపదలు ఎన్ని మీరు సంపాదించినా, బాహ్య విద్యలు ఎన్ని సంపాదించినా వదిలిపెట్టిపోయేటివి మీ ఎంట వచ్చేటివి ఏవి కావు. బ్రహ్మ విద్య ఒక్కటే మీ ఎంబడి వస్తుంది, అది సత్యమైనటువంటి. అతి విద్య నేర్చుట అన్న వస్త్రముల కొరకే, పశులనార్జించుట పాడి కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే, సైన్యములు చేర్చుట శత్రు భయంబుకే, సాము నేర్చుట నెల్ల చావు కొరకే, దానమిచ్చుట ముందటి సంతితమునకే,
దానమిచ్చుట ముందటి సంచితమునకే, ఘనముగా చదువుట కడుపు కొరకే, ఇతర కామంబు గోరక సతతముగను భక్తిని యందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకంలో ఈ విషయం చూసుకోండి. పద్యాలన్నీ బాగా చదువుకోండి. భక్తిమయంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక తత్వాలు ఎన్నో మీకు తెలుస్తాయి. అందుకోసము అతి విద్య నేర్చుట అన్నవస్త్రముల కొరకే, పశులను ఆర్జించుట పాడి కొరకే. అతి విద్యను నేర్చుంటూ ఆహార పానీయాదులకే సుమా. అది విద్య కాదు, అది అవసరమే, కూటికోసరం అవసరమే. కానీ దాని కూటికోసరము లేకపోతే మోక్ష సాధన, భగవంతుని కడుపు నిండకపోతే భగవంతుని ప్రార్థన చేయలేవు కదా. భుక్తికై మీరు శ్రమించండి, ముక్తికై కూడా జపధ్యాన పారాయణాలు చేసుకోండి. ఇది అవసరం, అది అవసరమే. కానీ భగవంతుని మర్చిపోయి భుక్తికయ్యే మీరు శ్రమిస్తూ భగవంతుని మర్చిపోవద్దని శాస్త్రాలు, పురాణాలు మనకు చెబుతున్నాయి. అతి విద్య నేర్చుట అన్నవస్త్రముల కొరకే, పశులను ఆర్జించుట పారి కొరకే. పశువులను ఆర్జిస్తున్నాం, అది పాలు త్రాగుతున్నాం, ఆ పేడతో పొలాలలో వేసుకున్నాం, అమృతదాయకమైనటువంటి ఆహారాన్ని మనం భుజిస్తున్నాం. అట్టి పాడి లేనందువల్ల, అట్లా పశువులు లేకనే కదా అమృతదాయకమైనటువంటి ఆ పాడి మనకు దొరకతలేదు, ఆ పాలు దొరకతలేవు. అవి లేక, ఆ ఎరువు లేక ఏవేవో విషపూరితమైనటువంటి ఎరువులు వేసుకొని అది విషపూరితమైన ఆహారాన్ని తింటే ఈనాడు రోగాలు తెచ్చుకుంటున్నాడు ఈ మానవుడు. అందుకోసమే పశువులను ఆర్జించుట పాడి కొరకే, అది అవసరమని కూడా చెప్పినాడు. నీకు గోవు పాలు త్రాగుతున్నటువంటి వారికి రోగాలు రావు అని మహాభారతం మనకు ఉపదేశం చేస్తుంది. శుద్ధమైన గోపాలు ప్రతిరోజు తాగుతున్నటువంటి వారికి రోగ నిరోధక శక్తి సిద్ధిస్తుంది. రోగాలు నివారణ అయిపోతాయని కూడా రోగాలు రావు, వచ్చినా పోతాయి అని మహాభారతం మనకు చెబుతుంది. భీష్మాచార్యుల వారు వీళ్ళంతా అష్టవశులు ఉన్నారు కదా, ఆ కథ ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి. అందుకోసమే పశులను ఆర్జించుట పాడి కొరకే, సతిని పెళ్ళాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే. సతిని వివాహం చేసుకుని సంసార సుఖాలకు, సంసారం వండి పెడుతుంది, మనం తెచ్చి పెడుతుంటే వండి పెడుతుంది, అవసరమే. అందరూ కూడా సంసారాన్ని నిందించవద్దు. సంసారము భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా భావించుకొని, అదొక పనిగా భావించుకొని, అదొక ఉద్యోగంగా భావించి భర్తను కూడా పతిదేవో భవనాల, సతిని సతీదేవీ భవన్ ఎందుకు అనకూడదు? ఆమెను జగన్మాతగా చూసుకోవాలా, దైవంగా చూసుకోవాలా, ఒక్కరు ఒండూరులు గౌరవించుకోవాలి. మానవ జన్మ వచ్చేసి పశుపక్షాదులు కూడా గౌరవించుకుంటుంది. మానవ జన్మ వచ్చి అట్లా గౌరవించకపోతే జ్ఞానేనహీన పశుభి సమాన అన్నారు మన మహర్షులు. అందుకోసమే అందరినీ ప్రేమతత్వంగా చూసుకోవాలి. భగవంతుడు నాకు ఇదొక ఉద్యోగం ఇచ్చినాడు. వారికి బ్రహ్మచర్యాశ్రమం, వారికి గృహస్థాశ్రమము, వారికి వానప్రస్థాశ్రమము, వారికి సన్యాసాశ్రమము. పూర్వజన్మ యొక్క పుణ్యాన్ని బట్టి, వారికి పుణ్యం యొక్క పరిపక్వ స్థితిని బట్టి, పరిపాకాన్ని బట్టి వాళ్ళకు ఆశ్రమ ధర్మ ఆ చదువును బట్టి ఉద్యోగం ఉన్నట్టు వాళ్ళకి అది ప్రసాదించినాడు. ఎవరెవరి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా పాటించుకుంటే చాలు, అది మోక్షం సిద్ధిస్తుంది. అందుకోసమే సుతుల పోషించుట గతుల కొరకే. సుతులను ఎందుకు పోషిస్తున్నాము? పున్నామ నరకము నుండి తొలగించువాడు పురుషుడు. ఆ పున్నామ నరకం, పాపం చేసుకున్నటువంటి వారికి ఒక నరకం ఉంటుంది. నరక మార్గంలో నుంచి తొలగించి స్వర్గాన్ని, పుణ్యలోకాలను కలిగించు చేయువాడు పురుషుడు, అనగా పుత్రుడు. నీవు పాపమే చేయకపోతివి, ఇంకా నీకు నరకమే లేకపాయా, ఇంకా పుత్రులతో పైన ఇంకెందుకు మీకు? అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రులు లేనట్టు స్వామి, పుత్రులు లేనటువంటి వారికి గతులు లేవంటున్నారు కదా. అపుత్రస్య గతిర్నాస్తి, ఇది ఎవరు పలికినారు? రంభ పలికింది. మహాభారతం చదువుకోండి. సుఖయోగిందుల వారు తపస్సు చేస్తుంటే ఆ తపోభంగమును కలిగించుట నిమిత్తమై ఇంద్రుడు పంపగా, సుఖమహర్షి నన్ను వివాహం చేసుకొని నువ్వు పుత్రులను కాను, నన్ను వరించు, వివాహం చేసుకో, నిన్ను వరించి నిన్ను వచ్చినాను అంటే, అమ్మా నేను బ్రహ్మచారిగా ఉంటాను, నేను గృహస్థాశ్రమం స్వీకరించదలుచుకోలేదంటే, అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేనటువంటి వారికి గతులు లేవు, బ్రహ్మచారి నీకు తెలియదన్నారు.
అమ్మా పుత్రులు లేనటువంటి వారు గతులు లేవన్నారు కదా, సరే ఆంజనేయ స్వామికి పుత్రులు ఉన్నారా, గతులు లేవా? సనకాది మహర్షులు పుత్రులు ఉన్నారా, వాళ్ళ గతులు లేవా? గతి అంటే చనిపోయిన తర్వాత పున్నామ నరకము నుండి తొలగించేవాడు పుత్రుడు, అంతవరకే. ఆమె కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఇది పలికింది, కానీ మోక్షం అనేది లేదని కాదు. మోక్షం ఎవరికైనా సిద్ధిస్తుంది, అది సత్యమైనట్టు. అమ్మా ఇక్కడ నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నువ్వు అన్న మాట అసత్యం. గతులు అనగా చనిపోయిన పాపం ఉంటే కదా గృహస్థాశ్రమంలో, అక్కడ కొంచెం పాపం చేస్తే నరకం ఉంటుంది. ఇక్కడ తద్దినం చనిపోయిన రోజు వాళ్ళకి తద్దినం చేయగా పుణ్య కార్యక్రమం చేసి వాళ్ళ పేరు ద్వారా అన్నదానాలు వస్త్రదానాలు వాళ్ళ పేరుతో చేస్తే అక్కడ ముట్టుతుంది. వాళ్ళకు ముట్టిన తర్వాత అక్కడ కర్మ పాపరాశులు తొలగిపోయి ఆ పుణ్య ప్రభావం వల్ల పాపము నశించి వాళ్ళకు ఉత్తమ గతులు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. అట్టి తండ్రి చనిపోయిన తర్వాత తద్దినం చేసే పుణ్యపురుషులు ఇక్కడ ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చేయవలసిందే. కానీ ఆ పుత్రులు లేని వారికి గతులు లేరనే భావన చేత మీరు గృహస్థాశ్రమం స్వీకరించవలసిన అవసరం లేదు. అందుకోసం సుఖయోగిందుల వారు అమ్మ ఆ మాట తప్పు, నేను అది అంగీకరించను. గతులంటే పాపం ఉన్నవారికి ఇక్కడున్న పుత్రులు అవిష్యుల ద్వారా యజ్ఞయాగాదులు చేసి పుణ్య కార్యక్రమాల ద్వారా ఆ పుణ్యాన్ని అక్కడ దారబోస్తే అక్కడ కొంచెము ఆ పాపం తొలగింపబడి ఉత్తమ గతులు పొందుతారు, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి, అంతవరకే. కానీ ఇక్కడ పాపమే చేయకుంటున్నటువంటి పుణ్యపురుషులకు ఆ నరకాన్ని పొందవలసిన అవసరం లేదు. ఆ పుణ్య ప్రభావం వల్ల మొత్తము పాపము నశింపబడి అసలు పుణ్యమే చేస్తున్నాం, పాపము లేదు. ఆ పుణ్య ప్రభావం వల్ల కర్మనా జాయతే భక్తి, సత్కర్మలు చేయుచుండగా భగవంతుడు సంతసించి నీకు అచంచలమైన భక్తి ఇస్తాడు. ఆ భక్తి వల్ల భక్తి ఆ జ్ఞానం ప్రజాయతే, ఆ భక్తి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానా దేవతి కైవల్యం, జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. అందుకోసము ఇక్కడ నిష్కామ కర్మలు చేస్తున్నటువంటి వారికి పాపం ఉండదు. కావున ఆ పుత్రులు కావాలని మమకారం అవసరం లేదమ్మా, నేను బ్రహ్మచర్య దీక్షలోనే ఉంటాను అని చెప్పి సుఖయోగిందుల వారు, నీకు తెలియదు నేనంటే ఏమనుకుంటున్నావు, నేను దేవకన్యను, నేను అనుకుంటున్న ఆ శరీరం అంతా సుగంధాలు, నేను గొప్పదాన్ని, ఎన్నెన్నో సుఖయోగిందుల వారిని మాయలో ముంచుట నిమిత్తమై రూపలావణ్యములతో భాషిస్తూ ఉన్నప్పుడు, అమ్మా భౌతికమైన శరీరం కడుపులో జన్మిస్తే నేను ఇంత జ్ఞానం ఉంది, ఇంత వైరాగ్యం ఉంది కదా తల్లి, పవిత్రమైన జన్మ నాది గొప్పదని, నా కడుపు చాలా గొప్పదని చెప్పి తన యోగశక్తి వల్ల కడుపును చించినప్పుడు సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతున్నాయి. అప్పుడు అమ్మా రక్తసిక్తమైనటువంటి మలమూత్రములతో కూడుకున్నట్టు పాంచభౌతికమైన శరీరంలో జన్మిస్తే ఇంత జ్ఞానం ఉంటుంది నరునికి, మానవునికి. అమ్మా మరి నేను నీ కడుపులో జన్మిస్తే నాకు ఇంకెంత జ్ఞానం ఉండదో తల్లి అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేసినాడు సుఖయోగింద్ర గారు. వెంటనే ఆమెకు జ్ఞానోదయం కలిగి ఇంకా ఈ బ్రహ్మచారిని నేను మార్చలేరని చెప్పి ఆమె నమస్కారం చేసి వెళ్ళిపోయింది. చూశారా, అజ్ఞానులం కూడా వైరాగ్యం వల్ల సుజ్ఞానులుగా మార్చవచ్చు. అందుకోసం ఇక్కడ అందరూ చెప్తూ అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి కొంతమంది బ్రహ్మచర్యంకు స్వస్తి చెప్పి గృహస్థాశ్రమం స్వీకరించవలసిన అవసరం లేదు. మరి 4 వేదాలు చదువుకున్నటువంటి ఆంజనేయ స్వామికి తెలియదా? సనకాది మహర్షులు నారదాది మహర్షులకు తెలియదా? ఎవరి ఆశ్రమ ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా పాటించుకుంటే చాలు వాళ్ళ మోక్షం సిద్ధిస్తుంది. అందుకోసం సతిని పెళ్ళాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతంలో ఉండి తప్పిపోయినటువంటి వాళ్లకు అక్కడ పుత్రుల ద్వారా తిలోదకాదులు అర్పించగా అనగా సత్కార్యములు చేయుచుండగా ఈ పుణ్యం అక్కడ చేరుతుంది, ముక్తాత్ములు అక్కడ బంధ విముక్తులు అవుతారు అని ఒక్క అభిప్రాయంతో చెప్పబడినటువంటిది. అందుకోసము ఈ పద్యాన్ని మీరంతా కూడా బాగా చదువుకోండి. సైన్యములు చేర్చుట శత్రు భయంబుకే, సాము నేర్చుటనల్ల చావు కొరకే, దానం ఇచ్చుట ముందటి సంచితమునకే. దాన ధర్మాదులు చేసినప్పుడు పోయిన జన్మల సంచితము ప్రారబ్ధ ఆగామి. ఈ సంచితము
మరి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాము. కోటీశ్వరులుగా అవుతున్నాం, కొంతమంది కుంటివాళ్ళుగా గుడ్డివాళ్ళుగా నరక బాధలు తినటానికి కూడా తిండి లేక బాధపడుతున్నారు. వారు పూర్వజన్మలు ఎక్కువ దాన ధర్మాలు చేసుకోలేనందువల్ల వాళ్ళకి అవి సిద్ధించలేదు. అంత మాత్రం వాళ్ళని అనకూడదు. ఎవరెవరు చదువును బట్టి ఉద్యోగము. అందుకోసము ముందటి సంచితము వచ్చే జన్మకు ఇది సంచితం, ఈ పుణ్యం అక్కడ ఉంటుంది. పుట్టుకతోనే వాళ్ళు సిరి సంపదలతో తొలతూగుతూ ఆ భగవంతుని ప్రార్థన చేస్తారు, ముక్తాత్ములు అవుతారు. వచ్చే జన్మలో వాళ్ళు సుఖంగా ఉండుట నిమిత్తమే ఈనాడు దాన ధర్మాలు చేసుకోవాలి. అది దాచిపెట్టుకోవాలి. బ్యాంకులు వేసిన సొమ్ము ఎట్లా అది తీయకుంటుంటే ఎట్లా నీకు అవసరం వచ్చినప్పుడు ఎలా తీసుకుంటావో ఈ జన్మలో మీరు దాన ధర్మాలు చేసుకుంటే వచ్చే జన్మలో అన్నీ మీకు పుష్టిగా ఉంటాయి. అది భగవదార్పణ బుద్ధితో దానం చేసుకుంటే భగవంతుడు దాన్ని స్వీకరించి భక్తిని ఇస్తాడు. ఆ భక్తి వల్ల మీకు జ్ఞానోదయం కలిగి ముక్తి లభిస్తుంది. అందుకు నిష్కామ కర్మ, నాకు అర్పించి కర్మలు చేయండి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అందుకోసమే ఘనముగా చదువుట కడుపు కొరకే, ఇతర కామంబు కోరక సతతముగను భక్తిని యందు నిలుపుట ముక్తి కొరకే. ఇతర కామం అనగా కోరికలు, ఏ కోరిక లేకుండా సర్వేశ్వర నీ దర్శనం అయితే చాలు. ఎప్పుడు నీ యొక్క దర్శనము చేసుకుంటూ నీ నామాన్ని భజిస్తూ నీలో ఐక్యమైతే చాలు, నీ కరుణాకటాక్షము నా పైన ఉంటే చాలు అని చెప్పి ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరక, ఏ చింతలు లేకుండా శ్రీహరి పరమేశ్వర నీ నామ సంకీర్తన చేసే శక్తిని ఒకటివ్వు, నాకు అదొక్కటి చాలు. ఈ ప్రకృతి వైపు విషయవాంఛల వైపు నా మనసు పోకుండా మానవ జన్మ ఎత్తినందుకు రెండు కోరుకోవాలి భగవంతుని. స్వామి అచంచల దీక్షతో అఖండ బ్రహ్మచర్య దీక్షలో సదా నేను ఉండేలాగున వరమివు ఒకటి, సదా నీ నామ సంకీర్తన, నీ నామం నా నాలుక పైన ఉంటే చాలు. ఇదొక్కటి ఇవ్వండి, ఈ రెండుంటే చాలు అనగా ఇక్కడ బ్రహ్మచర్యం అంటే స్వామి నువ్వు బ్రహ్మచారి కావున ఎప్పుడు బ్రహ్మచర్యం అంటే గృహస్థాశ్రమ బ్రహ్మచర్య దీక్ష పోనండి. బ్రహ్మచారులు కాంతాకనకాల ముట్టకుంట శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గౌహ్యభాషణం సంకల్పోధ్యవసాయశ్చ క్రియానిర్వృత్తిరేవచ ఏతత్ మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిన విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః. ఈ అష్టవిధములైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పుణ్యపురుషులైన బ్రహ్మచారులు పాటించాలి. శ్రవణం కీర్తనం కేలి వినకూడదు, ఈ అవసరం లేదు. గృహస్థాశ్రములు ఏకనారీ వ్రతులై శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని ఋతుకాల గమనం కలిగి పుత్రులు పుట్టే వరకు ఉంటూ పుత్రులు పుట్టిన తర్వాత ఆ పుత్రులే నువ్వే కదా అమ్మ యొక్క గర్భవాసంలో ప్రవేశించేసి నువ్వు కుమారుడుగా జన్మించినావు. అప్పుడు నువ్వే కదా నీ భార్య గర్భంలో ప్రవేశించి భావ్య ప్రపంచానికి వచ్చినవి కావున కుమారుడు నువ్వే కావున అప్పుడు నీకు తల్లి అవుతుంది. కావున భార్యను తల్లిగా చూసుకుంటూ భర్తను తండ్రిగా చూసుకుంటూ ఇద్దరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించుకుంటూ అట్టి గృహస్థాశ్రమ బ్రహ్మచర్యాన్ని అట్లా పాటిస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మచారులే. వాళ్ళు కూడా ముక్తాత్ములు అవుతారు, వాళ్ళకి ఆసన సిద్ధి పొందుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనించి వాళ్ళు అనుకున్నది కూడా సిద్ధిస్తుంది, వాళ్ళకు అన్నీ పొందగలుగుతారు వాళ్ళు. బ్రహ్మచర్యం అంటే మొత్తం ఈ బ్రహ్మచారి ఎప్పుడు బ్రహ్మచర్యం గురించి చెప్తాడని మీరు అనుకోబోకండి. ఈ బ్రహ్మచారులు కూడా అస్ఖలిత బ్రహ్మచర్య సదా పరమాత్మ చింతన చేసుకోవాలి. గృహస్థాశ్రమ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మేచరతీతి బ్రహ్మచారి. కొంతమంది బ్రహ్మమునందు మనసును చరింపచేయటం బ్రహ్మచారి కదా, బ్రహ్మచర్యమే కదా, ఇవన్నీ అవసరం లేదంటారు. బ్రహ్మమునందు మనసును పెట్టి అంటే బ్రహ్మేచరతీతి బ్రహ్మచారి, బ్రహ్మమునందు మనసును పెట్టి బ్రహ్మమునందు మనసును చరింపచేయుట, ఆ పరమాత్మ ధ్యానంలో ఉండుట, సదా బ్రహ్మాకార స్థితిలో మీరు ఉండుట, అది బ్రహ్మచర్యం అంటున్నారు. సదా పరమాత్మ చింతన చేయడం బ్రహ్మచర్యమే. అది వాళ్ళు బ్రహ్మచారుల పరమాత్మ చింతన చేయవాళ్ళు బ్రహ్మచారులే. సదా బ్రహ్మమునందు మనసును చెరింపచేయుట బ్రహ్మచారులే. ఆ సదా పరమాత్మమునందు మనసును మీరు చెరింపచేసినప్పుడు మీకు బ్రహ్మచర్యం సిద్ధిస్తుంది. విషయవాంఛలు మనసు పోనే పోదు. కానీ ఇట్టి వాక్యమును
చెప్పుతూ ఇట్టి వాక్యములు చెప్పుతూ విషయలో లేనిటువంటి వారు వాళ్ళు శుష్క వేదాంతులు, వాళ్ళని మీరు నమ్మబోకండి. ఇవి సత్యములు. అందుకోసము ఇక్కడ బ్రహ్మచారి గృహస్థులు గృహస్థాశ్రమ బ్రహ్మచర్యమును పాటించాలి, బ్రహ్మచారులు బ్రహ్మచర్య ఆశ్రమము కరెక్ట్గా పాటించాలి. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి. బ్రహ్మేశరతీటు బ్రహ్మచార్యం, బ్రహ్మమునందు మనసును చెరింపు చేయుట బ్రహ్మచర్యమే. వాళ్ళు బ్రహ్మచారులంటే విషయవాంఛలై మీరు భావి ప్రపంచ సుఖభోగ విలాసులై మీరు విహరిస్తూ నేను పరమాత్మ చింతన చేస్తున్నా, నేను సదా ధ్యానం చేస్తున్నా, నేను బ్రహ్మచర్యం అంటే కుదర సుమా. ఆ స్థితికి మీరు వెళ్ళిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. భోగే రోగ భయం కృత్వ, భోగాలు ఉన్న వరకు రోగాలు వస్తాయి. రోగ చింతలో ఉన్నటువంటి పరమాత్మ చింతన చేయలేరు. యోగ మార్గంలో ఉన్నటువంటి వారికి భోగాలు మొత్తం నశిస్తాయి. వాళ్ళు యోగ మార్గాన్ని సిద్ధిస్తుంది, యోగం సిద్ధిస్తుంది, వాళ్ళకి బ్రహ్మచర్యం సిద్ధిస్తుంది. వాళ్ళు సదా పరమాత్మ ధ్యానంలో నిలకడ కలిగినటువంటి వారికి ప్రపంచ భోగములన్నీ కూడా ఒక తృణప్రాయంగా, ఒక గడ్డిపోసతో సమానం. ఉదారస్య తృణం విత్తం సూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య మన్యకేనంతు నిర్గుణం. విరక్తులైన పుణ్యపురుషులకు వైవాహిక సుఖముల యందు అవి ఒక తృణంగా తోస్తాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. బయట చెప్తున్నటువంటి వాక్కులు ఎంతోమంది పండితులు చెప్తుంటారు, మీరు నమ్మి మోసపోకండి. పరమాత్మ చింతన చేస్తున్నాం చాలు, అన్నీ అనుభవించవచ్చు, ఆ భగవత్ చింతన చేస్తే సరిపోతుందంటే అది కుదరదు సుమా. పరమాత్మ చింతన దానుగుణంగా అద్దు ఉంటుంది, దానుగుణంగా ఒక ధర్మం ఉన్నది. మనుస్మృతి మీరంతా చదువుకోండి. అందుకోసము ఆ భగవంతుని సదా ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావాలా. నేను ప్రార్థించేది ముక్తి కొరకే. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని శేషప్ప కవీంద్రుల వారు చెప్పినారు. అందుకోసం ఇక్కడ భావ్య సంపదలు అవసరమే సుమ. అది తినటానికి, ఉండటానికి, కట్టడానికి అంతవరకు ఉపయోగించుకోండి. కత్తిమదంతా దాన ధర్మాలు చేసుకోండి. అది నిష్కామ కర్మతో, నిష్కామ కర్మయోగులై సదా పరమాత్మ ధ్యానంలో నిమగ్నమవుతూ భగవదార్పణ బుద్ధితో మీరు ఉండటానికి, తినటానికి, కట్టడానికి ఉంచుకోండి. కత్తి మీద దాన ధర్మాలు చేసుకోండి, కత్తి మీద మొత్తం చేసుకోండి, తప్పు లేదు. స్వామి అట్టుంటే నా పిల్లలు ఊరుకోరు, వెంటనే మమ్మల్ని బంధిస్తారని మీకు ప్రశ్న రావచ్చు. అయితే శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది, నీ కొడుకు ఇద్దరు ఉన్నారనుకో, ముగ్గురు ఉంటే 4వ భాగం చేయండి, ఇద్దరుంటే 3వ భాగం చేయండి, ఒక్కడుంటే 2 భాగాలు చేసుకోండి. వాళ్ళ భాగం వాళ్ళకుంచి మీ భాగం మీరు దాన ధర్మాలు చేసుకుంటే కొడుకులు ఒప్పుకుంటారు, కోడాన్లు ఒప్పుకుంటారు, ప్రజలు ఒప్పుకుంటారు, ధర్మం కూడా ఒప్పుకుంటారు. అది సత్యమైనటువంటి. అందుకోసమే అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణైకీం ప్రయోజనం. అందుకోసం మీరు సత్యమే పలకాల. శక్తి కొల దాన ధర్మాలు చేసుకోండి. శక్తి లేదు కదా స్వామి అంటే 4 గంటలకు మీరు లేస్తున్నారు, ధూపదీప నైవేద్యాలు భగవంతునికి పెడుతున్నారు, చక్కెర తెచ్చుకోండి. 1 కేజీ చక్కెర తెచ్చినా చాలు, లేదా గోధుమ రవ్వ తెచ్చినా సరే. ఆ భగవంతునికి చక్కెర తెస్తున్నారు, కలకండ తెస్తున్నారు, ఆ భగవంతుని నైవేద్యం పెట్టి ఒక గోడ పక్కల ఒక దూరంలో చీమలు తొక్కను చోట అక్కడ పోస్తే చాలు. అవి చక్కెర రవ్వ ఎన్నో చీమలు తింటాయి. దానివల్ల ఎంతో దానం చేసిన వాళ్ళు అవుతారు. లేని వాళ్ళు మాత్రం ఇలాంటి దానం చేసుకున్నా భగవంతుడు సంతోషిస్తాడు. ఉన్నవాళ్ళు మాత్రం తటాకం ధన్యక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకాహ. ఉన్నవాళ్ళు గుళ్ళు గోపురాలు, అన్నసత్రాలు, దేవాలయాలు అన్నీ నిర్మించండి. మేము కూడా చిన్నదే కడతామంటే కుదరదు. ఉన్నవాళ్ళు భగవంతుడు మాకు ఇచ్చినాడు అది చేయండి. అలాంటి కార్యక్రమం లేని వాళ్ళు చిన్న చిన్నవి చేసుకోండి. ఇది చూసినా భగవంతుడు, ఇలాంటి పనులు చూసినా భగవంతుడు సంతోషపడతాడు. భగవదార్పణ బుద్ధితో మీరు కర్మలు చేసుకోండి. అట్లా చేసుకున్నటువంటి వారికి నిజమైన భూషణాలని చెప్పి మనకు మహర్షులు శాస్త్రముల ద్వారా లోకానికి అందించిన దివ్య సందేశాన్ని, అట్టి సద్గుణాలను ఆడబరుచుకుంటూ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ నిష్కామ కర్మయోగులై దైవ ధ్యానంలో నిమగ్నులై ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓ
ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. రామ 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 నామ తారకం. రామ 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 నామ తారకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. శంకరాదిసేవ్యమాన దివ్యనామ కీర్తనం. శంకరాదిసేవ్యమాన దివ్యనామ కీర్తనం. రామ 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 నామ తారకం. రామ 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 నామ తారకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. జానకీ మనోహరం సర్వలోకనాయకం. శంకరాదిసేవ్యమాన దివ్యనామ కీర్తనం. రామ 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 నామ తారకం. 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 జై భక్తవత్సల భగవాన్ కీ జై. జగన్మాతా కీ జై. హర హర మహాదేవ శంభో. నిన్న ఆధ్యాత్మిక సందేహాలుంటే కింద గుహ దగ్గర మాట్లాడుకుందాం ప్రశ్నోత్తర కార్యక్రమంలో. ఓం నమ శివాయ. బ్రహ్మాయ విష్ణురూపాయ శివచేదస్వరూపిణే జీవకారుణ్యహితాయ శ్రీప్రేమదేవాయ తే నమః. ఓం పాపపంకనివారణాయ సత్యధర్మపరిపాలినే శ్రీ అహింసాధర్మవక్త్రాయ శ్రీప్రేమదేవాయ తే నమః.
బ్రహ్మ విష్ణు స్వరూపమై సాక్షాత్ శివావతారమైనటువంటి జీవకారుణ్య హితము కలిగినటువంటి సద్గురు మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. పాపపంక నివారణాయ సత్యధర్మ పరిపాలనే శ్రీ అహింసాధర్మ వక్తాయ శ్రీ ప్రేమదేవాయతే నమః. పాపపంక నివారణాయ అంటే ఈ పాపపంక అజ్ఞానంతో కూడినటువంటి పాపపంకిలమైన బురదను తొలగించి సత్యధర్మాలను రుజుమార్గంలో పయనింపజేస్తూ అహింసావ్రతాన్ని చక్కగా తెలిపిది గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః అంటే ఎప్పుడూ ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఎప్పుడూ ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆయన సేవలో మునిగినటువంటి ఆ గురుదేవులను సేవిస్తూ ఉన్నప్పుడే మనకు ఈ మానవత్వం అనే జీవితానికి ఒక సార్థకం అనేది ఉంటుంది. మనం మానవులం కాబట్టి ఆ మానవ జీవితాన్ని మనము ఏ రుజుమార్గంలో పోవాలో ఆ పయనం యొక్క మార్గాన్ని తెలిపేది వారి సద్గురుదేవులు. దానికి నిదర్శనము నారద మహర్షుల వారు పూర్వజన్మలో ఒక అమ్మవారు ఆ మహర్షుల కుటీరంలో ఆశ్రమంలోనే సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిని వదిలేసినటువంటి పాత్రలను అన్నీ కడుగుతూ వాళ్ళ సేవ చేస్తూ ఉండేది. అటువంటి అమ్మవారికి ఈ నారద మహర్షుల వారు జన్మించారు. ఆ నారద మహర్షుల వారు కూడా ఆ మహర్షులు చెప్పే కథలను పురాణాలను ఆ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ అక్కడే ఉంటూ ఆ మహర్షుల పాదసేవలోనే మునుగుతూ ఎప్పుడూ ఆ భగవంతుని నామస్మరణే చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి వాళ్ళ మాతృమూర్తి పాముకాడుతో చనిపోతుంది. అప్పుడు మొత్తము ఈ భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందాలంటే భవబంధాలను తెంచుకోవాలి. ఆ భవబంధం ఇప్పుడు నాకు తొలగిపోయిందని ఆనందంతో గెంతులు వేస్తాడు నారద మహర్షుల వారు. ఇంకా విష్ణుమూర్తిని ఎప్పుడూ కీర్తిస్తూ అడవులో ప్రయాణం చేస్తూ ఒక చెట్టు కింద పడిపోయి ఇంకా విష్ణుమూర్తి వారు వచ్చి ఈ జన్మలో కాదు మరు జన్మలో నువ్వు నా వైకుంఠవాసాన్ని చేరుతావు, ఎప్పుడు నా కీర్తనే నువ్వు చేస్తూ లోకంలో త్రిలోకాల్లో ఎల్లా 14 భువనాల్లో నువ్వు తిరుగుతూ ఎప్పుడూ నా సంకీర్తనని నువ్వు చేస్తూ ఉంటావని వరమిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము చేసే సత్కర్మలే మనకు ముందు జన్మలో మానవ జన్మను సాక్షాత్కారం చేసుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని యందే మన మనస్సును నిలుపుకోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటే అర్జునుడు బాధపడుతూ ఎప్పుడు తండ్రి అన్నీ కూడా నీ పాదపద్మములే నాకు శరణ్యము, కాబట్టి నా దుఃఖము నీ ఉపదేశాల వల్ల మిమ్మల్ని సేవించడం వల్ల నాకు ఈ దుఃఖం పోయింది. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నీ పాదపద్మములే నాకు శరణు అని వేడుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవంతుని పాదపద్మాలను సేవిస్తూ అర్జునుడు కూడా తరించాడు. కాబట్టి ఆ సద్గురుల మార్గంలో మనం పయనించినప్పుడే ఈ మానవత్వాన్ని మనము తెలుసుకోగలుగుతాం, మనం తెలుసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు.